వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మక్కానా చాట్. ఈజీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. సేమ్ కుర్కురేలాగానే ఉంది నాకైతే టేస్ట్. నేను చేసిన టేస్ట్ అయితే నాకు సేమ్ కుర్కురేలాగానే ఉంది. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి హీట్ అయినాక ఈ మక్కానా అనేది యాడ్ చేస్తున్నాను. చిన్న కప్ ఇది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. కుర్కురేలాగానే ఉంది. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 3-4 మినిట్స్ టైం పట్టింది. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద ఉంటే మాడిపోతుంది, టేస్ట్ బాగోదు, చేదుగా అయిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఫ్రై చేయాలి. ఇవి క్రిస్పీగా అవ్వాలి. చూడండి, ఇది క్రిస్పీగా అయ్యింది. కాలుతుందని వదిలేసాను. ఇలా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. అలా అయితేనే బాగుంటుంది, లేదు అంటే టేస్ట్ బాగోదు. ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసేయాలి. ఇది నేను కళాయిలో నుంచి తీసేస్తున్నాను. అదే కళాయిలో ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను. 1/2 టీ స్పూనే నెయ్యి, కొంచెమే యాడ్ చేశాను. ఇది కొంచెం హీట్ అయినాక సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను కొంచెమే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం, చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ చాట్ మసాలా. ఇవి ఒకసారి మిక్స్ చేయాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మక్కానా ఉంది కదా, దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ మసాలా మొత్తం దీనికి పట్టాలి. బాగా కలపాలి వీటన్నిటిని. ఇలా మసాలా మొత్తం పట్టేసింది. ఇప్పుడు టేస్టింగ్ చేద్దాం ఎలా ఉందో. బాగున్నా? ఏంటి అవి? బల్లి గుడ్లవి.